హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎనర్జీ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్నటువంటి ఆపరేషనల్ ట్రైనీ అనే జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మొదటగా 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుంది అండ్ అలాగే 4 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు మనతో అనేది. అలాగే ట్రైనింగ్ పీరియడ్లో అంటే మొదట్లో మనకి 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుందని చెప్పాను కదా. ట్రైనింగ్ పీరియడ్లో మనకి నెలకు నియర్లీ 30,000 వరకు శాలరీ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ మనకి రెగ్యులరైజ్ చేసి నెలకు 80,000 వరకు శాలరీ వచ్చే విధంగా మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ మన రాష్ట్రంలో కూడా దీనికి పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశాలు 50% ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. సో ఈ ఆపరేషనల్ ట్రైనీ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో దట్ మీరు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మీరు తెలుగులో పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, యూసీఐఎల్ నుంచి గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ జీఓటీ అనే జాబ్స్కి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. బిఫోర్ నోటిఫికేషన్ సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఇచ్చినటువంటి 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో పాయింట్ నెంబర్ ABCD ఇవి ఏంటివి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి పాయింట్ నెంబర్ A. ఇందులో ఏముంది అంటే మీరు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు ట్రైనీ గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు అంటే 2 సంవత్సరాల పాటు వర్క్ చేయాలి. అప్పుడు శాలరీ ఇస్తారా అంటే శాలరీ ఇస్తారు. మీకు స్టైఫండ్ అనేది ఉంటుంది. నెలకు 30,890 రూపాయలతో పాటుగా అప్లికేబుల్ డిఏ ఏదైతే ఉంటుందో డిఎన్ఎస్ అలవెన్స్ అనేది అది కూడా ఇస్తారు. సో ఇంకా శాలరీ అనేది ఎక్కువగానే ఉంటుంది నెలకి. సో ఓకేనా. సో 30,000 కంటే ఎక్కువ శాలరీనే వస్తుందన్నమాట. అలాగే వాళ్ళే అకామిడేషన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ఈ 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ అనే జాబ్ అనేది ఇస్తారు. అప్పుడు మీ శాలరీ ఎంత ఉంటుంది అంటే 29,990 రూపాయల బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్స్ అన్నీ కూడా కలిపి నెలకు 80,000కు పైగా శాలరీ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో కూడా మనకి శాలరీ ఉంటుంది. 2 ఇయర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్గా మిమ్మల్ని తీసుకుంటారు జాబ్లోకి. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. సో ఇది మనకి ఈ ట్రైనింగ్కి మరియు జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక 4th పాయింట్ చూడండి. ఇక్కడ బాండ్ గురించి ఉంది. ఏంటి? సర్వీస్ అగ్రిమెంట్ బాండ్. ఇది ఎందుకు ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మనం ఎందుకు రాయాలి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది కదా. ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 4 సంవత్సరాల పాటు సైంటిఫిక్ అసిస్టెంట్గా జాబ్కి అబ్జార్ప్షన్ అయిన తర్వాత 4 సంవత్సరాల పాటు ట్రైనింగ్ 2 ఇయర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్గా 4 ఇయర్స్, టోటల్గా 6 ఇయర్స్ పాటు మేము ఈ సంస్థలో వర్క్ చేస్తాము అని బాండ్ అనేది రాయాలి. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోవాలి అంటే వివిధ కారణాలు ఉంటాయి. మీకు వేరే మంచి జాబ్కి సెలెక్ట్ అవ్వడం లేదా ఇతరత్న కారణాల వలన మీరు వెళ్ళిపోవాలంటే మాత్రం ఆ బాండ్లో ఏదైతే అమౌంట్ వాళ్ళు రాసుకొని ఉంటారో ఆ అమౌంట్ మొత్తం మీరు పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది బయట. ఓకేనా. సో ఓకే, ఇప్పటికీ ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ గురించి కూడా ఓకే నేను అప్లికేషన్ చేసుకుంటాను అంటే ఇక నోటిఫికేషన్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. యూసీఐఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా. అయితే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో కూడా పోస్టింగ్ ఉంటుంది అని చెప్పాను కదా. అది ఎక్కడ అంటే
ఈ యూసీఐఎల్‌కి సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది తుమ్మలపల్లి, ఆంధ్రప్రదేశ్ అనే ప్రాంతంలో ఉందన్నమాట. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కి సంబంధించి తుమ్మలపల్లి అనే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని యొక్క ప్లాంట్ అనేది ఉంది. సో, మనకి ఇక్కడ కూడా పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి 24/4/2026 తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 23/5/2026 లోపు ఆన్‌లైన్‌లో మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అండ్ ఇక్కడ వేకెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో, మొదటగా మిమ్మల్ని గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ అనే జాబ్‌కి తీసుకుంటారు. టోటల్‌గా 4 పోస్టులు ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 2, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి 1, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ ఇచ్చారు. అయితే ఓబీసీ మరియు ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదు. మరి మేము అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్‌రిజర్వ్డ్‌లో ఉన్నటువంటి ఈ 2 జాబ్స్‌కి మీరు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే మీకు వేకెన్సీ రిజర్వేషన్ చేయబడలేదు కాబట్టి మీకు రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఈ గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ అనే జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే బీఎస్సీ కెమిస్ట్రీ, దాంతో పాటుగా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్‌గా చదివిన వాళ్ళు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అన్‌రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే 60% మార్క్స్ క్వాలిఫికేషన్‌లో ఉండాలి. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 55% మార్క్స్ వస్తే ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్‌కి సంబంధించి మనకి నోటిఫికేషన్‌లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. నోటిఫికేషన్‌లో ఎక్కడ కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది అన్నారు కానీ దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. రిటన్ టెస్ట్‌కి సంబంధించి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది, ట్రేడ్ టెస్ట్ ఏముంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఏముంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది, ఇలా ఎక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. సో, నేనేమనుకుంటున్నాను అంటే ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 రోజులు టైం ఉంది కాబట్టి వీరి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో తర్వాత సిలబస్‌కి సంబంధించి సెపరేట్‌గా అప్‌లోడ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో, ఒకవేళ అప్డేట్ వస్తే వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో చేస్తారు. అప్పుడు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? రిటన్ టెస్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతానికి మనకి మీ సబ్జెక్ట్‌కి సంబంధించి నేను క్వాలిఫికేషన్ మీకు చెప్పాను కదా! ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చదువుకుంటే మీకు బెనిఫిట్‌గా ఉంటుందన్నమాట. ఇక మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ కట్ ఆఫ్ డేట్ మన క్వాలిఫికేషన్స్, ఏజ్ అంతా ఎప్పటికి చూసుకోవాలంటే 23/5/2026 నాటికి చూసుకోవాల్సి ఉంటుందని మనకిక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఆల్రెడీ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే ఈ యూసీఐఎల్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఈ జాబ్‌కి అప్లై చేయాలన్నా, లేదా వేరే స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్లై చేయాలన్నా కూడా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఈ జాబ్‌కి అనేది ఇక్కడ ఇచ్చారు. సో, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్‌లు ఇచ్చిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మీ డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. రూ. 500 అప్లికేషన్ ఫీజు అనేది అన్‌రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్ కేటగిరీకి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఫీజు లేదు. వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు. ఇక రిటన్ టెస్ట్ టైంలో లేదా పర్సనల్ ఇంటర్వ్యూ టైంలో ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫై అయినప్పుడు అని మనకి ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేశారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.